క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పణంగా పెట్టేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి. రేపు మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి. మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజానికానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం. ఇందులో 10 మందో 20 మందో 50 మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకవేళ సీట్లు ఇవ్వలేము, ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులకు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాం. చేసుకునేటటువంటిది జగన్మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్ ఎవరు? ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఈవెంట్ మేనేజరు. ఇప్పుడు రేపు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, నువ్వు వారికి ఇస్తావు. నీ ఇంట్లో ఈవెంట్ చేసినోడు నా ఇంట్లో చేసుకోకూడదంటే ఎలాగా? ఆ డబ్బుల కోసం ఎక్కడైనా పనిచేస్తాడు. ఈవెంట్ మేనేజింగ్ ఏజెన్సీ అది. అలాగే పొలిటికల్ ఏజెన్సీ, పొలిటికల్ మా ఊర్లో సాయిరాం పార్లర్ ఉండేది 25 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఎక్కడ టిఫిన్ బాగుంటుందంటే సాయిరాం పార్లర్కి వెళ్ళేవారు. ఇప్పుడు అలాంటివి 100 ఉన్నాయి. సో ఇవన్నీ మ్యాటర్ కాదు. ఎండ్ ఆఫ్ ద డే ఆ రాజకీయ పార్టీ తాలూకా ఆలోచన విధానం, ఆ రాజకీయ పార్టీ తాలూకా ఎజెండా, ఆ నాయకుడికి ఉన్నటువంటి సత్తా, ఆ నాయకుడు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచి చేయగలదా లేదా అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజలకు కల్పించగలదా లేదా, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి.